వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ ఇచ్చిన రిప్లై, కోర్టు అడిగితే ఇచ్చిన రిప్లై ఇక దర్యాప్తు ముగిసిపోయింది అని, దర్యాప్తు అయిపోయింది. అయితే ఒకవేళ మీరేమన్నా ఆదేశించి ఇంకా చేయమంటే ఇంకా చేస్తాం, ఇది సిబిఐ కోర్టుకి ఇచ్చిన రిప్లై. అసలు ఈ రిప్లై ఎందుకు అడిగింది కోర్టు, ఎందుకు సిబిఐ ఈ రిప్లై ఇవ్వాల్సి వచ్చింది అనే దాని మీద ఒకసారి పూర్వాపరాల్లోకి వెళ్తే, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో చాలామంది నిందితులుగా సిబిఐ కేసులు పెట్టింది. వాళ్ళు చాలామంది జైలుకి వెళ్ళారు, చాలామంది బెయిల్ మీదకి వచ్చారు, ఒకరే అప్రూవల్గా మారారు. ఈ కేసు సాగుతూనే ఉంది, 6 ఏళ్ళు అయిపోయింది. అందులో ఈ కేసులో మరొక కీలకమైన నిందితుడుగాను అనుమానితుడుగాను అవినాష్ రెడ్డిని కూడా, ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా సిబిఐ తన ఛార్జ్షీట్లో చేర్చింది. అయితే అవినాష్ రెడ్డి చాలా కాలం ముందస్తు బెయిల్ కోసం పోరాడి లాస్ట్ మినిట్లో ఇక ముందస్తు బెయిల్ వస్తే వెంటనే అరెస్ట్ చేసి ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నాడు, ఇంకా అప్పటి నుంచి ఆ బెయిల్ అలా కంటిన్యూ అవుతుంది. ఈ మొత్తం కేసు మీద పోరాడుతున్న వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి, ఆయన బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడనో ఇంకోటి మొత్తం మీద అయితే ఆయన బెయిల్ రద్దు చేయాలని మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేశారు. కేసు కూడా చాలా కాలమైంది. ఆ కేసు వాయిదాలు పడుతూ లాస్ట్ టైం వాయిదా వేస్తూ జడ్జి గారు ఏమన్నారంటే, కోర్టు ఏమందంటే, అసలు ఈ దర్యాప్తు ఇంకా చేయాలా, ఇంకెంతకాలం చేయాలి, ఉందా, అయిపోయిందా అని సిబిఐని కౌంటర్ వేయమని చెప్పి అడిగింది. అయితే సిబిఐ అప్పటికే కింది కోర్టులో దర్యాప్తు అయిపోయిందని చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టులో నిన్న దర్యాప్తు అయిపోయింది, ఇక మీరు చేయమంటే ఇంకా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. అప్పుడు కోర్టు వీటిని విని, సరే ఇంకా ఇందులో ఆ బెయిల్, అవినాష్ రెడ్డి బెయిల్కి సంబంధించి కానీ ఇంకా ఇతరత్ర చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి సునీత గారి డిమాండ్స్, వీటి మీద మళ్ళీ వాయిదా వేసింది. నెక్స్ట్ హియరింగ్స్లో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, అప్పుడు ఏంటనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ సిబిఐ దర్యాప్తు అయిపోయింది అని చెప్పడం దగ్గరే చాలా ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఆ చాలా ప్రశ్నలు ఏంటంటే, అసలు వివేకానంద రెడ్డి గారి దారుణ హత్యకు సంబంధించి కేసు టేకప్ చేసిన సిబిఐ దర్యాప్తుని ఎంత దాకా తీసుకెళ్ళింది? ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్న వాళ్ళని ఓకే, కానీ పాత్రదారుల్ని అరెస్ట్ చేసింది, జైలుకు పంపింది, కానీ మరి సూత్రధారుల సంగతి ఏంటి? సూత్రధారుల్ని నువ్వు ఎంతవరకు, చంపిన వాళ్ళు చాలా క్లియర్, వాళ్ళ కిరాయి హంతకులు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి చంపిన సిబిఐఏ తన ఛార్జ్షీట్లో పేర్కొన్నది, బాగానే ఉంది. మరి వాళ్ళకి ఆ కిరాయి హంతకులకి అన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరిచ్చారు అనేది కూడా తేలాల్సి ఉంది. దానికి కొంత అవినాష్ రెడ్డిని, వాళ్ళ ఫాదర్ని కొంత ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దాదాపు అందరూ బెయిల్ మీదనే ఉన్నారు. అవినాష్ రెడ్డిని అసలు సిబిఐ సరిగా విచారించనే లేకపోయింది. ఆ నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్ళింది కేసు దర్యాప్తు? దర్యాప్తు అంటే మొత్తంగా జరగాలి కదా. సిబిఐ చివరి స్థాయి వరకు వెళ్ళగలిగిందా దర్యాప్తులో, లేకపోతే అసలు అవినాష్ రెడ్డిని విచారించడానికే సిబిఐకి తల ప్రాణం తోక్కొచ్చింది, విచారించలేకపోయింది సరిగ్గా. ఎందుకని ఆ పరిస్థితి మీద సిబిఐ తన దర్యాప్తుని ఎందుకు అక్కడ ఆపేసింది? ఉదాహరణకి మనం ఒక ఇది తీసుకుందాం.
అవినాష్ రెడ్డి కోసం సిబిఐ గాలిస్తున్నప్పుడు, ఆయనని విచారించాలని సిబిఐ ప్రయత్నిస్తున్నప్పుడు అవినాష్ రెడ్డి గారు కర్నూలులో ఒక హాస్పిటల్లో వాళ్ళ మదర్ ఉన్నారని చెప్పి ఆయన హాస్పిటల్లో ఉండిపోయారు వాళ్ళ మదర్ని పెట్టుకొని. అదేదో వాళ్ళ బంధువుల హాస్పిటల్ అని చెప్తారు. హైదరాబాద్ నుంచి సిబిఐ బృందాలు వెళ్ళాయి. సరే హాస్పిటల్ దగ్గరే మాట్లాడి పంపించేస్తామని చెప్పేసి వెళ్తే సిబిఐని హాస్పిటల్ పరిసరాల్లోకి ఎంటర్ కానివ్వాలి. అక్కడున్న అవినాష్ రెడ్డి అనుచరులు అనుకోవాలో, వైసీపీ కార్యకర్తలు అనుకోవాలో, ఎవరైనా కావచ్చు, స్వయంగా సిబిఐయే హాస్పిటల్ లోపలికి ఎంటర్ కాలేకపోయింది. ఆ రోజు అందరూ నవ్వుకున్నారు. ఓహో, ఈ దేశంలో సిబిఐ పరిస్థితి ఇదా? ఒక ఎంపీ తలుచుకుంటే సిబిఐని గేటు దాటి లోపలికి రానివ్వలేడా? సిబిఐ ఇంత బలహీనమైనదా? మనం అంటాం కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అని. బహుత్ లంబా హై కాదు, బహుత్ చోటా హై. ఆ రోజే అందరూ నవ్వారు సిబిఐ యొక్క దుస్థితిని చూసి. 3 రోజుల పాటు పడిగాపులు పడినా చివరికి హాస్పిటల్ లోపలికి వెళ్ళలేక వెనక్కి తిరిగి వచ్చేశారు సిబిఐ వాడు. అప్పుడు డైరెక్ట్గా చేసిన అలిగేషన్ ఏంటంటే, సిబిఐ వాళ్ళు చేసిన అలిగేషన్, ప్రత్యక్ష సాక్షులు చేసిన అలిగేషన్, అక్కడ అవినాష్ రెడ్డి అనుచరులు ఎలాగైతే అడ్డుకున్నారో, వైసీపీ కార్యకర్తలు ఎలాగైతే అడ్డుకున్నారో, పోలీసులు కూడా, అప్పటి రాష్ట్ర పోలీసు అధికారులు కూడా సిబిఐని లోపలికి వెళ్ళనివ్వలేదు, సహకరించాల సిబిఐకి. మరి దాని మీద దర్యాప్తు ఏమైంది? ఈ దేశంలో సిబిఐని అడ్డుకున్న వ్యక్తులు, తర్వాత అడ్డుకున్న పోలీసు వ్యవస్థ దర్యాప్తు జరగాలగా? ఎందుకు జరగలేదు? ఆ అధికారులు ఎవరు? ఆ ఎస్పీ ఎవరు? ఆ ఏరియా ఐజీ ఎవరు? లేకపోతే అప్పుడు డీజీపీ ఎవరు? ఎందుకు సిబిఐని అడ్డుకున్నారు? వాళ్ళకి ఏం పని? సిబిఐ అనేది అత్యున్నత దర్యాప్తు సంస్థ కదా ఈ దేశంలో, అనే దాని మీద ఎందుకు దర్యాప్తు జరగలేదు అనేది ఒక కీలకమైన పాయింట్. ఇంకొక పాయింట్ కూడా మనం మాట్లాడుకుందాం. ఈ హత్య జరిగినప్పుడు హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఒక మీటింగ్ జరుగుతూ ఉంది తెల్లవారుజామున. వాళ్ళు చెప్పిన కథలే అవన్నీ మనం చూసామా అని, వాళ్ళు చెప్పిన నరేషనే, సిబిఐ చెప్పిన నరేషనే. తెల్లవారుజామున 4:30కు 5 గంటల టైంలోనే ఒక సమావేశం జరుగుతూ ఉంది. ఆ సమావేశంలో ABCD XYZ ఎవరో పాల్గొన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కృష్ణమోహన్ రెడ్డో, లేకపోతే ఆ తర్వాత అత్యంత సన్నిహితుడైన అజయ్ కల్లం గారు, ఇంకెవరో దాదాపు 5-6 ఉన్నట్టున్నారు. ఆ తర్వాత ఆ క్రమంలోనే సిబిఐ అజయ్ కల్లం రెడ్డి గారిని కూడా స్టేట్మెంట్ తీసుకుంది. వాళ్ళే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి మేము అందరం కలిసి ఉన్నప్పుడే ఫోన్ కాల్ వచ్చింది, పైన అంతస్తు నుంచి ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఏదో చెప్పాడు, లేకపోతే మేడం రమ్మంటున్నారు, భారతిరెడ్డి గారు రమ్మంటున్నారు అంటే ఈయన పైకి వెళ్ళాడు, కిందకు వచ్చి చిన్నాన్న లేడని ఏదో చెప్పాడు అని. అంటే ఫస్ట్ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన భార్య. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడారా సిబిఐ వాళ్ళు? సింపుల్. అజయ్ కల్లం గారు ఆ సమావేశంలో ఉన్నారు, ఫోన్ మాట్లాడింది అజయ్ కల్లం గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతిరెడ్డి గారు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఎవరో ఫోన్ చేశారు, ఎవరో తెలియదు. ఆయన వచ్చి చెప్పాడు వీళ్ళకి, అజయ్ కల్లం గారికి ఇంకెవరికో చెప్పాడు. మీరు అజయ్ కల్లం గారి ఇంటికి వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ కానీ భారతిరెడ్డి గారి స్టేట్మెంట్ కానీ రికార్డ్ చేశారా? ఫోన్ ఎవరు చేశారు, ఏం చెప్పారు, టైం ఎంత అని? సింపుల్. మరి దర్యాప్తు అయిపోయిందని ఎలా అన్నారు? ఒక పాయింట్. ఇప్పుడు చర్చ జరుగుతోంది ఇది సొసైటీలో. ఇక రెండవది విజయసాయిరెడ్డి, ఆయన కదా అక్కడ గుండెపోటు అని ప్రకటించింది.
నీకు ఎవరు చెప్పారు గుండెపోటు? మరి ఆయన అడిగారా? ఆయన పిలిచారా దర్యాప్తులో బాగా? ఏమో, మేమైతే చూడలేదు ఎక్కడ వార్త. ఇక అన్నిటికంటే అత్యంత కీలకమైనది సాక్షి మీడియా. ఉదయం నుంచి ఇది గుండెపోటుతో మరణం అని ప్రచారం చేసి, ఆ తర్వాత గొడ్డలపోటు అని ప్రసారం చేసి వార్తలు ఇట్లా 3-4 ఒక్క రోజులోనే 3-4 టైప్స్లో కథనాలు మార్చి ప్రసారం చేసిన సాక్షిని, లేదా సాక్షి ఎడిటోరియల్ బోర్డుని, లేదా సాక్షి మేనేజ్మెంట్ని, భారతిరెడ్డి గారు అనుకుంటే చైర్పర్సన్, మేనేజ్మెంట్ని సిబిఐ విచారించిందా? సాక్షి మేనేజ్మెంట్ని ఏంటి, ఏ ఆధారంతో మీరు గుండెపోటు అని చెప్పారు, ఏ ఆధారంతో తర్వాత గొడ్డలపోటు అని చెప్పారు, తెల్లారి 24 గంటల తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు చంపించాడని కథనం రాశారు, ఎలా రాశారు, ఏ ఆధారాలతో రాశారు, ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి పర్సనల్ గొడవలతో ఆవిడెవరో చంపించిందని ఇంకొక కథనం రాశారు, దానికి ఆధారాలేంటి, ఆ తర్వాత సునీతారెడ్డే చంపించిందని రాశారు, ఆ కథనానికి ఆధారాలేంటి. మరి సాక్షి మీడియాని విచారించిందా సిబిఐ? ఎలా అయిపోయింది దర్యాప్తు? ఇలా దీన్ని డీకోడ్ చేస్తే చాలా అంశాలు ఉన్నాయి. దర్యాప్తు సగమే అయ్యింది, ఇంకా సగం అలాగే ఉంది కదా. మరి దర్యాప్తు అయిపోయింది అని సిబిఐ సుప్రీంకోర్టుకి ఎలా చెప్పింది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సిబిఐ చెప్పిన దర్యాప్తు అయిపోయిందని సిబిఐ చెప్పిన ఈ మాట తెలుగుదేశం పార్టీ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ వ్యక్తిగతంగా సమ్మతమేనా? ఎందుకంటే ఆయన హత్య చేశాడనే కదా, చేతిలో ఇంత పొడు కత్తి పెట్టి ఎలక్షన్ల ముందు ఓట్లు దండుకున్నారు. మరి ఆయనకు సమ్మతమేనా? తర్వాత సహజంగానే సిబిఐ అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది, ఇండిపెండెంట్ వ్యవస్థ అయినా కూడా అనేది ఉంది కదా. మరి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా ఇది యాక్సెప్టబులేనా, దర్యాప్తు అయిపోయింది అనేది? సో ఇలాంటి అంశాలు, ఇలాంటి క్వశ్చన్స్ చాలా తలెత్తుతున్నాయి సిబిఐ సమాధానం నుంచి. చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.